చూడండి పరాశరుడు ఎలా చెప్తున్నాడు, నేను చెప్తా విను అనట్లే. ఒకప్పుడు ఔరుడనే మహాముని సగరుడు ఇదే ప్రశ్న అడిగితే చెప్పాడు, అది నాకు గుర్తున్నది, అదే నీకు చెప్తున్నాను అంటే ఏవం పరంపరా ప్రాప్తం. ఋషులు చెప్పిన మాటని ఈ ఋషి చెప్తున్నాడు. అంతేగాని పరాశరుడు నువ్వు అడిగే కనుక కొత్తగా నీ కోసం తయారు చేస్తానయ్యా అనట్లేదు. ఇక్కడ ఈ మధ్య కొత్త కొత్త మార్గాలు తయారు చేసే గురువులు చాలామంది తయారయ్యారు. కానీ సనాతనమైన మార్గమే ఎప్పుడైనా గొప్పది. అందుకే ఏది సనాతనము, ఏది పరంపరాగతం అయినదో ఆ ధర్మాన్ని ఇక్కడ నేను చెప్తున్నాను. ఔరువుడనేవాడు సగరునికి చెప్పినటువంటిది వివరిస్తున్నాను. ఫలంచారాధితే విష్ణు యత్వం సామభిజాయతే. ఇక వచ్చిన ఫలములున్నాయా అది కూడా తెలియజేస్తున్నాను విన్నాయన. విష్ణువుని ఆరాధిస్తే వచ్చే ఫలాల ముందు చెప్తున్నాడు. భౌమం మనోరథం, స్వర్గం, స్వర్గివంజంచ యత్పదం. మూడు చెప్తున్నాడు విష్ణువుని ఆరాధించడం వల్ల వచ్చే ఫలితాలు. ముందు భౌమం మనోరథం. భౌమం అంటే భూమికి సంబంధించిన మనోరథం, కోరికలు. ఇవి మనకు చాలా నచ్చుతాయి తర్వాత వాటికంటే. ఎందుకంటే స్వర్గ నరకాల మీద ఇప్పుడు నిజానికి ఎవరికి భయమే లేదు. ఎందుకంటే ఉన్నాయో లేదు ఎవడు చూడొచ్చాడని అందరికీ ప్రస్తుతం కనబడుతున్నదే కావాలి. ఆ తొందరే కనుక విష్ణు ఆరాధన వల్ల భౌమం మనోరథం, భూమికి సంబంధించిన కోరికలు కూడా తీరుతాయి. అది చెప్తున్నాడు. ఆ తర్వాత స్వర్గం. స్వర్గము అంటే దుఃఖ స్పర్శ లేని సుఖము అని అర్థం అండి. స్వర్గం అనే మాటకి ఇదే అర్థం. కనుక అటువంటి ఆనందము, ఊర్ధ్వలోకాల్లో పొందే ఆనందం స్వర్గం. మూడవది ఏమిటి అంటే స్వర్గివంజంచ యత్పదం. స్వర్గంలో ఉన్నవారు కూడా ఏ పదం గొప్పదని భావిస్తారో అది కూడా లభిస్తుంది. మూడు చెప్పారండి. ముందు భౌమము అంటే ఇహలోక సుఖాలు, స్వర్గం అంటే ఊర్ధ్వలోక సుఖాలు. ఊర్ధ్వలోకాల్లో ఉన్న దేవతలు కూడా ఏది గొప్ప సుఖం అంటారో అదిట. ఏదది? మోక్షం. మోక్షం ఊర్ధ్వలోకాల్లో దొరికే కంటే ఉన్న గొప్ప స్థితి. దీని గురించి చెప్పగలిగే మతం భూమి మీద హిందూ మతం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇతర లోకాలు ఒకటే చెప్తాయి, పాపం చేసావా గో టు హెల్, పుణ్యం చేసావా గో టు హెవెన్. ఇంతకు తప్ప మరొకటి తెలియదు వాళ్ళకి పాపం. కానీ లోకాలోకాలకు అతీతమైన మోక్షం గురించి ప్రస్తావన చేయగలిగేటువంటి గొప్ప మతం హిందూ మతం, వైదిక మతం. అది ఈ మతంలోనే. కనుక దీన్ని బట్టి ఒకటి తెలిసింది ఏంటంటే మోక్షం కావాలనుకునేవాడికి గతి హిందూ మతం మాత్రమే అని ప్రస్తావన జరుగుతున్నది. అంతేకాదు మిగిలినవి లేవా అంటే అవి ఉండేట. భౌమం మనోరథం, భూమిలో మనోరథాలు తీరుతున్నాయి, పరలోకాల్లో సుఖాలు వస్తున్నాయి. అసలు ఈ సుఖాల మీద విరక్తితో, భగవంతుడి మీద రక్తితో ఆరాధించేవాడికి ముక్తి లభిస్తున్నది.